నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా బేఖతారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నదీ ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా చేయడం దారుణమని, నదిలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. గారం మండలం బోరవెల్లి, అంబలవలస నదీ ప్రవాహ ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా ప్రాంతాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను నిలువు దోపిడీ చేస్తుందని, నదీ ప్రాంతంలోనే రహదారులు వేసి తీర ప్రాంతాల కోతకి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. నదులు, చెరువులు తలపించే విధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వలన నదీ ప్రవాహ దిశ మారిపోతుందని, ఎత్తిపోతల పథకాలకు నీరు మళ్లించేందుకు కష్టతరంగా మారుతుందని, నదుల రూపురేఖలు రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందని అన్నారు. ఈ విధంగా దోపిడీ కొనసాగితే కలెక్టరేట్లను ముట్టడిస్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నదీ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదీ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీటి సమస్య తీవ్రతరంగా మారుతుందని, ఈ వ్యవహారం అంతా రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఎందుకు పట్టడం లేదని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా ఎలా చేస్తారని, ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే అడ్డుకునే పరిస్థితి వస్తుందని, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నో మాటలు చెబుతున్నారని, చెప్పిన మాటలకి చేసే పనులకి పొంతన లేకుండా పోయిందని, ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదని, ఎక్కడా నీతివంతమైన పాలన సాగుతుందని, ఈ విషయంపై ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. నమస్కారం, నా పేరు గుండు శంకర్. నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. మా శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వంశధార నది దగ్గర ఇక్కడ బోరవల్లి గ్రామం, అలాగే అంబలవలస గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎంత దారుణంగా అంటే నదిలో పెద్ద చెరువులు తలపిస్తున్నట్టు ఇక్కడ తవ్వుకొని, అలాగే పెద్ద పెద్ద నుయ్యలు, బావులు తవ్వినట్లు, అలాగే నదిలో ఇంకొక నదులు తవ్వుతున్నట్లు వీళ్ళు ఇక్కడ ఇష్టానుసారంగా 20-30 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రొక్లైన్లు పెట్టి వందలాది లారీలు రోజు తరలిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ సహజ వనరులని రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి దోపిడీ చేసి, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అలా అదేవిధంగా ఇంత ముందు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తప్పకుండా మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్పీ కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ కనీసం పట్టించుకోకుండా తిరిగి వారికి సహకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను, మీకు అడుగుతున్నాను. అలాగే స్థానిక మంత్రి విషయం వస్తే, స్థానిక మంత్రి అందరికీ ప్రతి మీటింగ్లో కూడా ఓదరదొంపు ప్రసంగాలు ఇస్తున్నాడు. ఏంటంటే మేము సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తున్నాయి, సచివాలయంలో మేము డైరెక్ట్ బటన్ నొక్కుతున్నామని. సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సచివాలయాలు ఏం చేస్తున్నాయి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని అడ్డగోలుగా తొంగలో తొక్కి సహజ వనరుల్ని ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని నేను మీకు ప్రశ్నిస్తున్నాను. మీకు ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ, ఇక్కడున్న ఎస్పీ గారు కానీ, ఇక్కడున్న స్థానిక మంత్రి గారు కానీ, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రభుత్వం వారు కానీ, వీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ డబ్బుకు అమ్ముడుకుపోయారా? లేదా మీరు తాడేపల్లి ప్యాలెస్కి భయపడుతున్నారా? లేదా సైకో ముఖ్యమంత్రికి భయపడుతున్నారా? ఏంటి? దీనిపైన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా? ప్రజలంతా గమనిస్తున్నారు, మీ దోపిడీ చేసే విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ర్యాంపే కానీ మీరు ఆపకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము దీనిపై న్యాయ పోరాటం చేసి ప్రజలందరినీ ఇందులో ముందుకు తీసుకొచ్చి మేము ధర్నా చేస్తామని మేము తెలియజేసుకుంటాం.